తాజా 30 రాజ్ తరుణ్, నాని తెలుగు తెరపై స్టార్ హీరోలు కావడానికి ట్రై చేస్తున్నారు. ఇద్దరి మధ్య కాంపిటీషన్ బాగా ఉంది. వీరిద్దరూ సినిమా ఇండస్ట్రీలోకి ఒకే ఒక అంబిషన్తో వచ్చారు. అది డైరెక్టర్ కావాలని. అనూహ్యంగా ఇద్దరు హీరోలయ్యారు. మంచి హిట్లు అందుకున్నారు. ఒక రకంగా నాని కంటే రాజ్ తరుణ్ కెరీర్ బ్రహ్మాండంగా మొదలైంది. వరుసగా ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్తామావా, కుమారి F21 సినిమాలతో రాజ్ తరుణ్ బంపర్ హిట్లు అందుకున్నాడు. కానీ ఆ తర్వాత మనోడికి సరైన హిట్ తగ్గలేదు. హ్యాట్రిక్ హిట్లు కొట్టడం వల్ల రాజ్ తరుణ్ రేంజ్ నిర్మాతల అంచనాల కంటే ఎక్కువగా పెరిగింది. రెమ్యూనరేషన్ బాగా పెంచేశాడు. దీంతో దిల్ రాజు లాంటి బడా ప్రొడ్యూసర్ కూడా రాజ్ తరుణ్ రెమ్యూనరేషన్ చూసి బిత్తరపోయారని సమాచారం. దీనికి తోడు విజయం తెచ్చిన గర్వం కూడా రాజ్ తరుణ్ లో ఉందనే ప్రచారం జరిగింది. దీంతో ఇతగాడికి సినిమాలు తగ్గిపోవడం మొదలైంది. దిల్ రాజు మొదట నేను లోకల్ కు రాజ్ తరుణ్ అనుకున్నారు. రెమ్యూనరేషన్ దగ్గర తేడా రావడంతో నాని వైపు మొగ్గారు. ఈ రోజు నేను లోకల్ సినిమా మంచి టాక్ తెచ్చుకుంటోంది. సాదాసీదా కథ అయినప్పటికీ నాని, కీర్తి సురేష్లు మంచి ఫామ్ లో ఉండటం, దేవిశ్రీ సంగీతం తోడవడంతో సినిమాకు ఓపెనింగ్స్ అదిరిపోయాయి. పెద్ద హీరోల సినిమాలకు వచ్చినట్లు ఆడియన్స్ నేను లోకల్ ఆడుతున్న థియేటర్ల వద్ద సందడి చేశారు. ఈ సినిమాకు వస్తున్న కలెక్షన్లు చూసిన పరిశీలకులు రాజ్ తరుణ్ మంచి హిట్ సినిమాను మిస్ చేసుకున్నారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రాజ్ తరుణ్ కిట్టుగాడు ఉన్నాడు జాగ్రత్త అనే సినిమాలో నటిస్తున్నాడు. దీని మీద అతను కోటి ఆశలు పెట్టుకుని ఉన్నాడు. ఈ ఆశలు ఫలించాలని కోరుకుందాం.